హలో స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రెడ్డి సార్ని. కరోనా కారణంగా కాలేజీలు రీఓపెన్ అవడానికి కొద్ది సమయం పడుతుంది కాబట్టి కొన్ని రోజుల వరకు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఈ లోపల మీకు ఆన్లైన్ క్లాసులని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఫైనల్ బీఎస్సీలో ఫిజిక్స్కి సంబంధించి 2 పేపర్లు ఉంటాయండి. 5A ఒకటి, 5B ఒకటి. 5A ఏంటంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ అదొక పేపరు, దాని 5A అంటాం. 5B వచ్చి మోడర్న్ ఫిజిక్స్. ఇప్పుడు 5A పేపర్ మొదలు పెడుతున్నాం. ఏంటి? ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. అందులో మనకి 4 యూనిట్లు ఉన్నాయండి. 4 యూనిట్లో చాప్టర్స్ వచ్చి మొత్తం 7 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఈ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు శక్మం ఆ చాప్టర్ మొదలు పెడతాం. ఓకే, ఫస్ట్ అసలు మా ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ కూలుంబ్లా గుర్తుందమ్మా? అది ఒకసారి కూలుంబ్లా చూద్దాం. అసలు కూలుంబ్లా దేని గురించి చెప్తుంది? మనకి కూలుంబ్ నియమం దేని చెప్తుందమ్మా? ఎస్, ఇఫ్ 2 చార్జెస్ మధ్య యాక్ట్ చేసే ఫోర్స్ గురించి. ఓకే, ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 చార్జెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of magnitude of their charges and inversely proportional to distance between them. అర్థమైందమ్మా? అంటే 2 చార్జెస్ మధ్య పనిచేసేటువంటి బలం ఆ చార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అర్థమైందా? 2 ఆవేశాల మధ్య పనిచేసేటువంటి బలం అనేది ఆ ఆవేశాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ Q1 అనే ఒక ఛార్జ్ తీసుకోండి, ఇక్కడ Q2 అనే ఛార్జ్ తీసుకోండి. ఆ 2 ఛార్జెస్ని ఆ డిస్టెన్స్లో సెపరేట్ చేయండి. అర్థమైందా? ఓకే, consider 2 charges Q1 and Q2 separated some distance smaller. Then the force acting between 2 charges is directly proportional to product of magnitude of the charges Q1 and Q2 and inversely proportional to square value of distance between them. Okay, then we can write F is directly proportional to Q1 Q2 by R square. Okay, now we can remove proportionality constant, then we can write some constant 1/4πε0. ఇక్కడ ఈ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసినట్లయితే మనం సమ్ కాన్స్టెంట్ రాసుకోవాలి కాబట్టి దానికి 1/4πε0 రాస్తున్నాం. అంటే చూడండి, ఇక్కడ 2 ఆవేశాల మధ్య పనిచేసేటువంటి బలం F డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటే ఏం రాయొచ్చమ్మా? Q1 Q2 by R square. ప్రొపోర్షనాలిటీ వేస్తే కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి 1/4πε0 పెట్టి ఇక్కడ ε0ని ఫెరిమిటివిటీ అంటాం. అది ఓకే. చూడండి, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి నేర్చుకుందాం. ఇది అర్థమైంది కదా? 2 చార్జెస్ని కొన్ని డిస్టెన్స్లో సెపరేట్ చేసినప్పుడు వాటి మధ్య యాక్ట్ చేసే ఫోర్స్ అనమాట. ఇక్కడ 2 ఆవేశాలు ఉన్నాయి, Q1 Q2 2 ఆవేశాలు ఉన్నాయి, ఆ దూరంలో వేరు చేసి ఉన్నాయి. వాటి మధ్య పనిచేసే బలం ఎంతమ్మా? 1/4πε0 Q1 Q2 by R square. అయితే అది అట్రాక్టివ్ ఫోర్సా, రిపల్సివ్ ఫోర్సా మనకి ఎలా తెలుస్తుంది? ఈ 2 చార్జెస్ పాజిటివ్ అయినా లేదా 2 చార్జెస్ పూర్తిగా నెగిటివ్ అయినా అది రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది. అలా కాకుండా ఒక చార్జ్ పాజిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ Q1 పాజిటివ్ అయింది, Q2 నెగిటివ్ అయింది, అదేమవుతుంది? అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఆకర్షణ బలం అవుతుంది. అదేవిధంగా 2 సజాతీయ ధ్రువాలు అంటే సజాతీయ ఆవేశాలు అంటే 2 పాజిటివ్ అయినా 2 నెగిటివ్ అయినా అది అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది. ఓకే, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అంటే విజాతీయ ఆవేశాలు అయినాయి అనుకోండి, అది ఆకర్షణ బలంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అది ఓకే. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్రం అన్నట్లయితే ఏం చెప్పచ్చు? ద ఏరియా ఎఫెక్టెడ్ బై సమ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక ఛార్జ్ మనం తీసుకున్నప్పుడు దానివల్ల ఎంత ఏరియా అయితే ఎఫెక్ట్ అవుతుందో, అంటే ఎంతవరకు అయితే దాని ఫోర్స్ ఎక్స్టెండ్ అయి ఉంటుందో, ఎంతవరకు అయితే అది వేరే ఛార్జ్ని అట్రాక్ట్ చేయడం కానీ రిపల్ చేయడం కానీ చేయడం జరుగుతుందో దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్గా చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? విద్యుత్ క్షేత్రం అంటే ఒక ఆవేశాన్ని తీసుకున్నప్పుడు అది వేరొక ఆవేశాన్ని ఎంతవరకు అట్రాక్ట్ చేయగలదు లేదా ఎంతవరకు రిపల్ చేయగలదు లేదా ఎంతవరకు దాని ప్రభావం ఉంటుంది అని మనం చెప్పగలిగినట్లయితే దాన్ని విద్యుత్ క్షేత్రం లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత ఎంత ఉంది మనం ఎలా చెప్పవచ్చు? అర్థమైందా?
ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీని చెప్తున్నాం, లేదా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విద్యుత్ తీవ్రత. దీన్ని మనం ఎలా చెప్పొచ్చండి, ఒక ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒక ఛార్జ్ మనం తీసుకుని సమ్ క్యూ అని ఒక ఛార్జ్ తీసుకోండి, దీనివల్ల దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఇప్పుడు దీని ఇంటెన్సిటీ ఎంతో మనం ఒక పాయింట్ దగ్గర చెప్పాలనుకోండి, అక్కడికి వేరే ఛార్జ్ని తీసుకురావాలి. అక్కడ వేరే ఛార్జ్ని తీసుకొచ్చి దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంతో మనం చెప్పామనుకోండి, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది. అదేందమ్మా, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ బ్రింగింగ్ ఇన్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్. అమ్మా ఓకే, చూడండి, మీరు ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కడదాం అనుకుంటున్నారో ఏమో అర్థమైందా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ ఈజ్ డిపెండ్ యాజ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ బ్రింగింగ్ ఇన్ఫినిటీ టు ఫీల్డ్. అంటే ఇన్ఫినిటీ నుంచి ఎక్కడో దూరం నుంచి ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం తీసుకొచ్చినప్పుడు ఆ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు, అదేనమ్మా, ఆ పాయింట్ దగ్గర యాక్ట్ చేసేటువంటి ఫోర్సే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. అర్థమైందా, ఎక్కడో దూరం నుంచి ఒక ఛార్జ్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టారు. అది ఏ ఛార్జ్ని, పాజిటివ్ ఛార్జ్ని. అది 1 కూలం ఛార్జ్ని తీసుకురండి పోను, ఒక ఛార్జ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ ఛార్జ్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ అది ఎవరి వల్ల అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందో వాళ్ళ వల్ల యాక్ట్ చేసేటువంటి ఫోర్స్. ఇక్కడ ఎవరి వల్ల వచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యూ వల్ల వచ్చింది. క్యూ వల్ల దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీని ఎక్కడో సమ్ పాయింట్ దగ్గర, ఆ పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ పాయింట్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్సే, ఆ పాయింట్ ఎవరైనా ఛార్జ్ మీద యాక్ట్ చేసే ఫోర్సే ఏమవుతుందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ ఏం రాయచ్చమ్మా, F/Q0. అంటే ఇక్కడ మీరు Q0 అనే టెస్ట్ ఛార్జింగ్ తీసుకొచ్చారనుకోండి, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఛార్జ్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఏ పాయింట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ దగ్గర Q0 అనే ఛార్జింగ్ తీసుకొచ్చి మనం పెట్టినప్పుడు దాని మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఓకే, ఈజ్ ఈక్వల్ టు F/Q0. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దామా? దానికోసం ఏం చేస్తారంటే సమ్ Q అనే ఒక ఛార్జ్ తీసుకోండి, లేదా Q1 అనే ఒక ఛార్జింగ్ తీసుకోండి. దీని దగ్గరికి మీరు 1 కూలంబ్ అనే ఛార్జింగ్ తీసుకొచ్చారు. అదేంటమ్మా, Q1 అనే ఒక ఛార్జ్ వల్ల దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ దగ్గర 1 కూలంబ్ ఛార్జ్ పెట్టారు. అది ఈ ఛార్జ్కి ఎంత దూరంలో ఉంది, Q1కి ఆ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఆ రెండు ఛార్జెస్ మధ్య యాక్ట్ చేసే ఫోర్స్ ఎంతమ్మా, కూలంబ్ లా ప్రకారం F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 ఆస్కర్ కదా కూలంబ్లా, 1/4πε0. ఇక్కడ Q1 అంటే Q అనుకోండి, పోను లేకపోతే Q2 అనుకోండి. ఓపెన్ చేయాలి. ఇక్కడ Q1 Q2 అనే 2 ఛార్జెస్ ఆ డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉన్నాయి. ఇక్కడ Q1 ఈజ్ ఈక్వల్ టు Q అనుకోండి, Q2 ఈజ్ ఈక్వల్ టు Q0 అనుకోండి. ఏమో Q1 ఈజ్ ఈక్వల్ టు Q అనుకోండి, Q2 ఈజ్ ఈక్వల్ టు Q0 అనుకుంటే వాడు 1/4πε0 Q1 అంటే Q, Q2 అంటే Q0 కదా బై R². అంటే అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, F/Q0 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R². దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీగా రాసుకోవచ్చు మనం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్ టు F/Q0 ఈక్వల్ టు ఏమవుతుందో ఈ ఈక్వేషన్ 1/4πε0 Q/R². అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఈక్వేషన్ అవుతుంది. అదేందా, ఇక్కడ చూడండి, ఫోర్స్కి అయితే ఈ ఈక్వేషన్ 1/4πε0 Q1 Q2/R². అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి అయితే 1/4πε0 Q/R². అది అర్థమైందా? ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నట్లయితే ఒక ఛార్జ్ వల్ల దాని చుట్టూ కొంత ఏరియా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ తీవ్రత ఎంత ఉందో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క తీవ్రత ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటెన్సిటీ కడదాం అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి, ఇక్కడ ఛార్జ్ ఉంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా జనరేట్ అవ్వడానికి కారణమైనటువంటి ఛార్జ్ ఇక్కడ ఉంది, ఎవరో Q1. ఇప్పుడు మీరు ఆ డిస్టెన్స్లో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నారు, అక్కడికి ఎవరిని తీసుకురావాలి, Q2ని తీసుకురావాలి, అంటే Q0ని తీసుకురావాలి. ఇప్పుడు దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ డెరివేషన్ చేసామన్నమాట. అదేవిధంగా ముందు ఈ రెండింటి మధ్య యాక్ట్ చేసే ఫోర్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. అక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్ టు F/Q0 ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా,
1/4 P/Square రాసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే విద్యుత్ ద్విధ్రువం అంటే 2 ధ్రువాలు ఉంటాయి. ఏం చెప్పొచ్చు? ఇఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సపరేటెడ్ సమ్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. అంటే 2 సమానమైనటువంటి ఆవేశాలు, వ్యతిరేక ధ్రువాలు ఉన్నటువంటి ఆవేశాలు కొంత దూరంలో వేరు చేసి ఉంచినట్లయితే దాన్నే విద్యుత్ ద్విధ్రువం ఎలక్ట్రిక్ డైపోల్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కన్స్టిట్యూటివ్ చార్జెస్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ సపరేటెడ్ సమ్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ electric dipole. The dipole moment can write P is equal to ఏ అనుకోండి, రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఏ అనుకుంటే సరే ఇది R అనుకోండి. ఇక్కడ డైపోల్ సెంటర్ నుంచి ఈ చార్జ్ కొనే డిస్టెన్స్ ఏ అవుతుంది, ఎక్కువ నుంచి ఎక్కడ కొన్ని డిస్టెన్స్ ఏ అవుతుంది. అదేనా? 2 చార్జెస్ తీసుకున్నారు కదా, ఈ డైపోల్ సెంటర్ ఓ అనుకోండి, ఆ ఓ నుంచి ఇక్కడ కొన్ని ఛార్జ్ ఏ, అది దూరం ఏ, ఇక్కడ కొన్న దూరం ఏ అనుకోండి. అప్పుడు మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది? R ఈజ్ ఈక్వల్ టు 2a. అది అర్థమైందమ్మా? ఇక్కడ సెంటర్ డైపోల్ సెంటర్ ఓ అనుకున్నట్లయితే ఇక్కడ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ కదా, ఈ సెంటర్ నుంచి ఇక్కడ కొన్న దూరం ఏ, ఇక్కడ కొన్న దూరం ఏ అనుకుంటే R ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుంది? 2a. డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 2a × Q. అదేందమ్మా? డైపోల్ భ్రామకం P ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2a × Qగా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విద్యుత్ అభివాహం గురించి చూద్దాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఏంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ఎలా చూపించడం జరుగుతుంది? సమ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి, దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందని చెప్పి కొన్ని లైన్స్ గీసి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉందని చెప్పడం జరుగుతుంది. పాజిటివ్ ఛార్జ్కి అయితే ఆ లైన్స్ బయటకు వేయడం జరుగుతుంది, నెగిటివ్ ఛార్జ్కి అయితే మనం లోపలికి చూపించడం జరుగుతుంది. అదేనమ్మా? పాజిటివ్ ఛార్జ్ నుంచి అయితే ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి బయటకు వెళ్ళడం జరుగుతుంది, నెగిటివ్ ఛార్జ్కి అయితే ఎలక్ట్రిక్ లైన్స్ లోపల రావడం జరుగుతుంది. అది ఎలా అన్నట్లయితే చూడండి, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పాజిటివ్ ఛార్జ్ మనం మూవ్ చేసినప్పుడు ఆ ఛార్జ్ ఎలా అయితే మూవ్ అయిందో అదే మనకి ఎలక్ట్రిక్ లైన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు Q అనే ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది కదా, దాని దగ్గరికి ఇంకో పాజిటివ్ ఛార్జ్ని తీసుకొస్తే ఏమవుతుంది? రిఫల్ అవుతుంది. అది అంటే ఎలక్ట్రిక్ లైన్ ఎలా వస్తుంది? బయటకు వస్తుంది. అది నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఇంకో పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతుంది. అందువల్ల ఎలక్ట్రిక్ లైన్ ఏమవుతుంది? లోపలికి రావడం జరుగుతుంది. అర్థమైందా? అంటే ఎలక్ట్రిక్ లైన్స్ని మనం ఎలా చెప్పొచ్చామా? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక వేరే పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి మూవ్ చేసినట్లయితే అవి ఎలా అయితే మూవ్ అయిందో వాటిని మనం లైన్స్ కింద చూపించడం జరుగుతుంది. దాన్ని ఎలక్ట్రిక్ లైన్స్ అంటారు, విద్యుత్ బలరేఖలు అంటారు. ఓకే, ఇప్పుడు మన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏ విధంగా చెప్పొచ్చు? ఈ ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ఒక బాడీ ద్వారా వెళ్తున్నప్పుడు, అదేవిధంగా చూడండి, ఇది ఒక బాడీ అనుకోండి, దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఏమవుతుంది? దీంట్లో నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవ్వడం జరుగుతుంది. సారీ, ఎలక్ట్రిక్ లైన్స్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇలా సర్ఫేస్ని తీసుకుని దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే పెట్టామో దీని ద్వారా ఏమవుతుంది? ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి వెళ్తుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఏ విధంగా చెప్పొచ్చు? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లైన్స్ పాసెస్ టు యూనిట్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అంటే ఒక సర్ఫేస్లో ఒక చిన్న ఏరియాని తీసుకోండి, ఒక యూనిట్ ఏరియా తీసుకోండి, ఆ ఏరియా ద్వారా ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తున్నాయి, ఎన్ని విద్యుత్ బలరేఖలు వెళ్తున్నాయో మనం చెప్పినట్లయితే ఆ సంఖ్య మనకి ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అవుతుంది. ఇక్కడ మనం నెంబర్ చెప్తున్నాం, అవునా? అందువల్ల ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది వెక్టర్ అవుతుందా, స్కేలర్ అవుతుందా? స్కేలర్ అవుతుంది. అర్థమైందా? ఏదో ఒక సర్ఫేస్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు, విద్యుత్ క్షేత్రంలో పెట్టినప్పుడు దీనిలో ఏమవుతాయి? ఎలక్ట్రిక్ లైన్స్ పాస్ అవుతాయి. ఒక యూనిట్ ఏరియా తీసుకున్నప్పుడు ఇందులో ఆ ఏరియా ద్వారా ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తున్నాయి, మొత్తం బాడీ మనకు అనవసరం, ఒక యూనిట్ ఏరియా తీసుకోండి, ఆ యూనిట్ ఏరియా ద్వారా ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తున్నాయో చెప్పినట్లయితే దాన్ని ఏమంటే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే విద్యుత్ అభివాహంగా మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇలా ఒక బాడీని తీసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి, అన్నీ సమాన భాగాలుగా డివైడ్ చేసుకొని అందులో చిన్న భాగాన్ని తీసుకోండి. ఆ చిన్న భాగానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందనుకోండి, దాని ఏరియా వెక్టర్ ds ఎలా ఉంది,
వైశాల్య సదిశ అంటాం ఏరియా వెక్టర్ అంటే. అంటే ఏరియాకి నార్మల్గా గీసే వెక్టర్ని ఏరియా వెక్టర్ అంటారు, వైశాల్యానికి లంబంగా గీసేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వెళ్తుంది అనుకోండి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ సమ్ పై అనుకోండి. అర్థమవుతుందమ్మా? ఇది చూడండి, ఇది ఎలక్ట్రిక్ లైన్స్ అనుకోండి, రెడ్ కలర్లో ఎలక్ట్రిక్ లైన్స్ ఎలా వెళ్తున్నాయి. ఇది ఏరియా అనుకోండి, అదేందమ్మా ఇది ఏరియా అనుకోండి, ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తున్నటువంటి ఏరియా అనుకోండి ఇలాగా. ఇప్పుడు ఏరియాకి పెర్పెండిక్యులర్గా ఉండే సర్ఫేస్ ఇది కదా. ఇప్పుడు ఏరియా వెక్టర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అదేందమ్మా? అంటే ఏరియా వెక్టర్ ఇది, ఎలక్ట్రిక్ లైన్ ఇది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ సమ్ పై అనుకోండి. ఇప్పుడు లేదా థీటా అనుకోండి. పోను థీటా అనుకున్నట్లయితే పక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ బార్ డాట్ డిఎస్గా రాసుకోవచ్చు. ఫ్లక్స్ డిపై ఈజ్ ఈక్వల్ టు, అంటే స్మాల్ ఏరియా తీసుకున్నాం కదా మనం, అందుకని డిపై రాసాను. అదేనమ్మా, స్మాల్ ఏరియా ద్వారా వెళ్ళేటువంటి నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ డిపై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఇక్కడ ఈ బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, డిఎస్ బార్ అంటే ఏంటి, ఏరియా వెక్టర్. ద టోటల్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ డిపై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్గా రాసుకోవచ్చు. దీన్ని ఈ బార్ డాట్ ఏ బార్గా రాసుకోవచ్చు, లేదా ఈ బార్ డాట్ ఎస్ బార్గా, లేదు ఈఎస్ కాస్ థీటాగా రాసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇది స్కేలర్ ప్రోడక్ట్ కదా, తీసేస్తే కాస్ థీటా పెట్టుకుంటాం. అర్థమైందా? అంటే ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ కాస్ థీటా. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఒక చిన్న సర్ఫేస్ తీసుకుని ఆ సర్ఫేస్ ద్వారా ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తున్నాయో ఆ నెంబర్ చెప్తే అదే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అవుతుంది. ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈఎస్ కాస్ థీటా. మనం తీసుకున్న స్మాల్ ఏరియా కాబట్టి డిపై రాసాం. అదే మొత్తం సర్ఫేస్ అంతా చెప్తే పై అవుతుంది. మన డిపై ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. డిఎస్ బార్ అంటే ఏంటి, స్మాల్ ఏరియా. మొత్తం ఏరియా ఎస్ అనుకోండి, అందులో చిన్న భాగాన్ని చెప్తున్నాం కాబట్టి డిఎస్ అనుకున్నట్లయితే డిపై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాం, ఈ బార్ డాట్ డిఎస్. టోటల్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ డిపై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ అవుతుంది. ఈయన బయటకు తీసేసి సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్ బార్ అంటే ఎస్ బార్ కదా, దాన్ని ఈఎస్ కాస్ థీటాగా రాసుకోవచ్చు ఇక్కడ డాట్ ప్రోడక్ట్ కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు ఫ్లక్స్ అంటే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటి, ఫ్లక్స్ పై అంటే ఈక్వేషన్ ఏం గుర్తు రావాలి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ లేదా ఈఎస్ కాస్ థీటా, ఇది గుర్తు రావాలి. ఆ థీటా ఏంటి, యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఏరియా వెక్టర్. అమ్మా వైశాల్య సదిశకి విద్యుత్కేతర తీవ్రతకి మధ్య ఉన్నటువంటి కోణం అనమాట. అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ చూడండి, గాస్ లా. గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే, గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే స్థిర విద్యుత్లో గాస్ నియమం అని. ఏంటి ఇక్కడ గాస్లో చెప్పేది ఏంటంటే ద నెట్ అవుట్వర్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టు ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. The net outward electric flux to any closed surface is equal to 1 by epsilon naught times of total charge enclosed to it. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, ఇలా ఒక సర్ఫేస్ తీసుకోండి. ఇలా ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఈ సర్ఫేస్లో ఉన్నటువంటి ఛార్జ్ క్యూ అనుకోండి. అమ్మా ఓకే, మనం తీసుకున్న సర్ఫేస్లో ఉన్న ఛార్జ్ క్యూ అనుకున్నట్లయితే ఆ క్యూ ఛార్జ్ వల్ల దీని చుట్టూ వచ్చేటువంటి ఫ్లక్స్ ఉంది కదా పై, ఆ పై వాల్యూ ఈ ఛార్జ్కి ఎన్ని టైమ్స్ ఉంటుందట, 1 by epsilon naught టైమ్స్ ఉంటుంది. అర్థమవుతుందా? ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టు ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught టైమ్స్ ఆఫ్ ఛార్జ్ ఎంక్లోజ్డ్ టు ఇట్. ఏమా ఓకే, మనం తీసుకున్న బాడీ ఏ షేప్లో ఉన్నా పర్వాలేదు, సిలిండర్ అవ్వచ్చు, లేదంటే స్పేర్ అవ్వచ్చు, లేదా ఒక సీట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు దీని యొక్క ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు మనం గాస్లో ఏమైనా ప్రూవ్ చేయాలి, ఫ్లక్స్ పై వాల్యూ అనేది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ అనేది ఛార్జ్కి 1 by epsilon naught టైమ్స్ ఉంది. ఏమో ఛార్జ్ క్యూకి 1 by epsilon naught టైమ్స్ ఉందని ప్రూవ్ చేయాలి. ఓకే, కన్సిడర్ ఏ బాడీ. నౌ ప్లేస్ ఏ ఛార్జ్ క్యూ ఇన్సైడ్ ద బాడీ. ఏమో ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి. ఫస్ట్ కేసులో ఛార్జ్ బాడీ లోపల ఉన్నప్పుడు ఇన్సైడ్ ద బాడీ, ఇంకోటి ఏంటి ఛార్జ్ బయట ఉన్నప్పుడు అవుట్ సైడ్ ద బాడీ. ఓకే, కేసు 1 చూద్దాం. గాస్లలో ఫస్ట్ కేసు ఏంటి, ఛార్జ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద బాడీ. ఓకే, ఛార్జ్ అనేది ఆ సర్ఫేస్ లోపల ఓ అనే పాయింట్ దగ్గర ఉందనుకోండి. ఈ ఓ నుంచి ఆ డిస్టెన్స్లో పి అనే పాయింట్ దగ్గర ఒక స్మాల్ ఏరియా డిఎస్ ఏరియా ఉన్నటువంటి ఒక చిన్న ఏరియాని ఎజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ దీని ఏరియా వెక్టర్ డిఎస్ బార్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది, రెండింటి మధ్య యాంగిల్ తీరా అనుకోండి ఏమా. ఓకే, ఇప్పుడు ఈ సర్ఫేస్ నుంచి సెంటర్కి లైన్స్ డ్రా చేసినట్లయితే ఇది ఒక కోన్ ఉంది కదా, ఈ సర్ఫేస్ ఇక్కడ చేసే యాంగిల్ మనం సాలిడ్ యాంగిల్గా చెప్పడం జరుగుతుంది, దాన్నే డి ఒమేగా అంటారు. ఓకే, మనం తీసుకున్న ఈ సర్ఫేస్ డిఎస్ ద్వారా వచ్చేటువంటి ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డి పై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏరియా కదా, అందువల్ల ప్లస్ డి పై ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ దా డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఈడిఎస్ కాస్ థీటా. కానీ ఇక్కడ సెంటర్ దగ్గర ఉన్నటువంటి చార్జ్ క్యూ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1/4πε0 Q/r². ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, డిపై ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² ఇంటూ డిఎస్ కాస్ థీటా. ఇందులో Q/4πε0ని విడిగా రాసి డిఎస్ కాస్ థీటా బై r²ని ఒక బ్రాకెట్లో రాయండి. ఈ డిఎస్ కాస్ థీటా బై r²ని సాలిడ్ యాంగిల్ అంటారు. ఏంటమ్మా, సాలిడ్ యాంగిల్, ఘన కోణము అంటుంది తెలుగులో. దాని డి ఒమేగా టు దీని వచ్చేస్తుంది. అందువల్ల ఇప్పుడు డి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిఎస్ కాస్ థీటా బై r². ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డి పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, Q/4πε0 డి ఒమేగా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్నటువంటి డిఎస్ అనే స్మాల్ ఏరియా ద్వారా వచ్చే ఫ్లక్స్ కట్టాం మనం, డి పై ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 డి ఒమేగా. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి, ఈ మొత్తం సర్ఫేస్ ద్వారా వచ్చేటువంటి ఫ్లక్స్ పై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, టోటల్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఇంటిగ్రల్ డిపై, సర్ఫేస్ ఇంటిగ్రల్ డిపై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏం రాయొచ్చు, Q/4πε0 డి ఒమేగా. ఈ Q/4πε0 బయట తీసుకొచ్చేస్తే సర్ఫేస్ ఇంటిగ్రల్ డి ఒమేగా. ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ డి ఒమేగాని 4πగా రాసుకోవచ్చు మనం, ఎందుకంటే దీని వాల్యూ వచ్చి సాలిడ్ యాంగిల్ వచ్చి 4π అమ్మ. ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 4π. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, Q/ε0. అంటే మనం తీసుకున్న ఫ్లక్స్ అనేది ఛార్జ్కి 1/ε0 టైమ్స్ ఉంటాం వచ్చింది కదమ్మా. అంటే మనం అనుకున్నటువంటి గాస్ లా ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎంత, ఛార్జ్ అనేది సర్ఫేస్ లోపల ఉన్నప్పుడు. అలా కాకుండా ఛార్జ్ అనేది సర్ఫేస్కి బయట ఉందనుకోండి, సెకండ్ కేస్, ఛార్జ్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ద సర్ఫేస్. ఫస్ట్ మనం చెప్పుకున్నంతా కూడా ఇన్సైడ్ ద సర్ఫేస్, నెక్స్ట్ ఏంటమ్మా, అవుట్ సైడ్ ద సర్ఫేస్. కేస్ 2 అంటే మీరు ఒక సర్ఫేస్ తీసుకున్నారనుకోండి, ఆ సర్ఫేస్ బయట ఛార్జ్ ఉంది, కూర్చోండి. ఈ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ఈ విధంగా వెళ్తున్నాయి అనుకోండి అమ్మా. ఇప్పుడు ఇది చూడడానికి కోన్లా ఉంది కదా, ఇక్కడ సాలిడ్ యాంగిల్ ఎంత అవుతుంది, డి ఒమేగా. ఈ కోన్ ఈ సర్ఫేస్ని 4 వేరు చోట్ల టచ్ చేస్తే వెళ్తుంది అమ్మా. వాటి యొక్క ఏరియాలు DS1, DS2, DS3, DS4 అనుకోండి. ఇప్పుడు ఏరియా DS1 దగ్గర గమనించినట్లయితే మనం ఫ్లక్స్ అనేది లోపలికి వెళ్తుంది. ఇలా ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందమ్మా, ఇన్వర్స్. అలాగే ఇక్కడ DS2 దగ్గర ఫ్లక్స్ ఎలా ఉంది, అవుట్వర్స్, బయటకు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఇన్వర్స్, ఇక్కడ అవుట్వర్స్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఫ్లక్స్ డిపై ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ డి ఒమేగా. ఇప్పుడు అట్ ఏరియా DS1 ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -Q/4πε0 డి ఒమేగా అవుతుంది. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందమ్మా, ఫ్లక్స్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి. మనకి ఏదన్నా సర్ఫేస్ లోపల ఫ్లక్స్ వెళ్తున్నట్లయితే, ఎంటరింగ్ ద సర్ఫేస్ అయినట్లయితే మైనస్ వాడాలి, అవుట్ వర్స్ ద సర్ఫేస్ అంటే బయటికి వెళ్తున్నట్లయితే కనుక ప్లస్ వాడాలి అమ్మా. ఓకే, ఎట్ ఏరియా DS2 ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, +Q/4πε0 డి ఒమేగా. అలాగే ఎట్ ఏరియా DS3 -Q/4πε0 డి ఒమేగా. అలాగే DS4 దగ్గర +Q/4πε0 డి ఒమేగా. అర్థమవుతుందమ్మా ఇక్కడ చూడండి, DS1 ఏరియా దగ్గర మనం ఫ్లక్స్ ఎంత వెళ్తుందో ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది, Q/4πε0 డి ఒమేగా. అయితే ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాం, ఫ్లక్స్ లోపలికి వెళ్తుందని. ఈ ఏరియా దగ్గర గమనించినట్లయితే ఫ్లక్స్ బయటికి వెళ్తుంది కాబట్టి ప్లస్ పెట్టుకున్నాం ఏమా. అలాగే ఇక్కడ కూడా ఫ్లక్స్ లోపలికి వస్తుంది, DS4 బయటికి వెళ్తుంది కాబట్టి ఇలా 4 ఫ్లక్స్లు వచ్చినాయి. ఇప్పుడు త్రూ అవుట్ ది బాడీ అంటే ఈ మొత్తం సర్ఫేస్ ద్వారా ఎంత ఫ్లక్స్ వెళ్తుందంటే ఏం చేయాలి, ఈ మొత్తం అంతటినే కలపాలి. ఈ మొత్తం అంతా కలిపితే ఏమైంది చూడండి, 0 అంటే
ఒక సర్ఫేస్కి బయట ఛార్జ్ ఉన్నప్పుడు దాని ద్వారా వెళ్ళేటువంటి ఫ్లక్స్ ఎంతమ్మా 0. అది ఛార్జ్ ప్లేస్ అవుట్సైడ్ ద సర్ఫేస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం గాస్ లా యొక్క డెరివేటివ్ ఫామ్ చూద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా, డెరివేటివ్ ఫామ్ ఆఫ్ గాస్ లా, అవకలన రూపం అన్నమాట. డెరివేటివ్ ఫామ్ ఆఫ్ గాస్ లా, గాస్ నియమం యొక్క అవకలన రూపం. మరి అసలు ఫస్ట్ గాస్ లా ఏంటి? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ ద డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దీన్నే ఎప్సిలాన్ నాట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ ద డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం తీసుకున్న సర్ఫేస్లో ఉన్నటువంటి ఛార్జ్ క్యూ అనుకోండి. అలాగే ఛార్జ్ డెన్సిటీ రో అనుకోండి. అర్థమవుతుందమ్మా? మనం తీసుకున్నటువంటి వస్తువులో ఉన్నటువంటి ఆవేశాన్ని క్యూ అనుకోండి, ఆవేశ సాంద్రతనేమో రో అనుకోండి. ఇక్కడ స్మాల్ క్యూ తీసుకున్నా పర్వాలేదు, క్యాపిటల్ క్యూ తీసుకున్నా పర్వాలేదు, మా కన్వీనియన్స్ని బట్టి అమ్మా. ఓకే, చూడండి. అప్పుడు ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చట? వాల్యూమ్ ఇంటిగ్రల్ రో డివి ఏమా. ఆ సర్ఫేస్ మొత్తం మీద ఉన్నటువంటి ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? వాల్యూమ్ ఇంటిగ్రల్ రో డివిగా రాసుకున్నట్లయితే ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ద డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ రో డివి. అలాగే మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చినాయి సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూమ్ ఇంటిగ్రల్గా అలా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ ద డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెంట్ ఈ డివిగా రాసుకోవచ్చు. ఇప్పుడు అది రాశారనుకోండి, ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెంట్ ఈ డివి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ రో డివి. ఇప్పుడు రెండు వైపులా వాల్యూమ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసేసినట్లయితే ఎప్సిలాన్ నాట్ డైవర్జెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో రాయొచ్చు. ఎప్సిలాన్ నాట్ డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో. కానీ మనకేం తెలుసు? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈగా రాసుకోవచ్చు. దీన్ని స్థానభ్రంశ దిశ అంటారు. దీన్ని తర్వాత చాప్టర్లో వస్తుంది మనకి. డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈగా రాసుకోవచ్చు. కాబట్టి ఎప్సిలాన్ నాట్ని ఇక్కడ తీసుకువెళ్ళాం అనుకోండి, ఎప్సిలాన్ నాట్ ఈబల్ డి రాసుకున్నారనుకో, డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? రో అవుతుంది. ఇది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్లో అవుతుందమ్మా. గాస్ నియమం యొక్క అవకలన రూపం అవుతుంది. దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ద బాడీ. మనం ఏ వస్తువు అయితే తీసుకున్నామో ఆ వస్తువులో నుంచి వచ్చేటువంటి ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందట ఏమో. ఓకే, నెక్స్ట్ గాస్ లా అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. ఈ గాస్ లా ఎందుకమ్మా? మనకి ఏదైనా ఒక సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ అప్లికేషన్స్లో మనం ఫస్ట్ తీసుకునేది ఏంటి? ఇన్ఫైనైట్ ప్లేన్ ఛార్జ్డ్ షీట్. ఏంటమ్మా? ఇన్ఫైనైట్ ప్లేన్ ఛార్జ్డ్ షీట్ అంటే ఒక అనంత ఆవేశిత పలక వల్ల వచ్చేటువంటి విద్యుత్కేతర తీవ్రత. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ ప్లేన్ ఛార్జ్డ్ షీట్ అంటే ఒక పల్చగా ఉండేటువంటి ఒక కండక్టర్ తీసుకోండి. ఇలా ఒక షీట్ రూపంలో ఉన్న కండక్టర్ తీసుకుని నేను పాజిటివ్ ఛార్జ్ చేసామనుకో, ఇప్పుడు దీనివల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏదైనా గాస్లో ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఒక గాసియన్ సర్ఫేస్ని మనం డ్రా చేయాలి. అంటే ఒక ఇమేజినరీ లైన్స్ని డ్రా చేయాలి. అంటే ఇక్కడ చూడండి, మనం తీసుకున్న సర్ఫేస్ మీద ఇలా ఒక స్మాల్ ఏరియా తీసుకోండి. ఈ స్మాల్ ఏరియా తీసుకున్నప్పుడు దీని ద్వారా వచ్చేటువంటి ఫ్లక్స్ని మనం ఈ విధంగా ఒక ఇమేజినరీ లైన్స్ ద్వారా చూపించవచ్చు. దీన్నే గాసియన్ సర్ఫేస్ అంటాం. అర్థమైందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి, ఇదే షీట్ అనుకోండి, ఇక్కడ స్మాల్ ఏరియా మనం ఊహించుకున్నాం అనుకోండి. చూడండి, ఇదిగో ఇటువైపు ఒక గాసియన్ సర్ఫేస్ వచ్చింది, ఇటువైపు ఒక గాసియన్ సర్ఫేస్ వచ్చింది. ఇది చూడడానికి సిలిండర్ రూపంలో ఉంది కాబట్టి దీనికి ఇటువైపు ఒక ప్లేన్ సర్ఫేస్, ఇటువైపు ఒక ప్లేన్ సర్ఫేస్, మధ్యలో ఒక కర్వర్డ్ సర్ఫేస్. అంటే దీనికి 3 సర్ఫేసెస్ వస్తుంది.
అదేందమ్మా, ఈ 3 సర్ఫేస్ల నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుందో మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని సమ్ చేసినట్లయితే అదే ఈ చార్జ్డ్ షీట్ వల్ల వచ్చేటువంటి ఫ్లక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని సర్ఫేస్లు వస్తున్నాయమ్మా, రైట్ సైడ్ ఒక ఏరియా వెక్టర్ వస్తుంది ప్లేన్ సర్ఫేస్, అలాగే లెఫ్ట్ సైడ్ ఒక ఏరియా ఉంది ప్లేన్ ఏరియా, అలాగే మధ్యలో ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. అర్థమవుతున్నాం, ఇలా ఒక ప్లేన్ షీట్ తీసుకుని దానివల్ల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం గాస్లో ఉపయోగించుకుని. దీనికోసం ముందు దీని చుట్టూ ఒక గాసియన్ సర్ఫేస్ ఊహించుకున్నాం. ఏమా ఇది షీట్ అనుకున్నట్లయితే ఇందులో ఒక స్మాల్ ఏరియా తీసుకున్నట్లయితే సర్కిల్ రూపంలో స్మాల్ ఏరియా తీసుకుంటే అప్పుడు దాని నుంచి వచ్చే ఫ్లక్స్ మనకి ఎలా కనబడుతుంది, సిలిండర్ రూపంలో కనబడుతుంది కదా. అందుకని సిలిండర్ రూపంలో తీసుకుంది. మరి సిలిండర్ తీసుకుంటే దానికి ఏమంటే 2 వైపులా 2 ప్లేన్ సర్ఫేస్ ఉంది, మధ్యలో ఒక కర్వ్డ్ సర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఏమో వాటిలోకి ఏరియా వెక్టర్స్ తీసుకుని ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇలాగా, అలాగే ఇటువైపులో. ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్లేన్ సర్ఫేస్లో ఉన్న ఏరియా వెక్టర్కి ఏమో ప్యారలల్గా ఉంది, కర్వ్డ్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఏరియా వెక్టర్కి ఎలా ఉంది, పెర్పెండిక్యులర్గా ఉంది. ఏమో ఓకే, ఫ్లక్స్ కడదాం ముందు. టోటల్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు surface integral e bar dot ds bar plus surface integral e bar dot ds bar plus surface integral e bar dot ds bar. ఇదైతే ఒకే ఈక్వేషన్ 3 టైమ్స్ రాసాను చూస్తున్నారో చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ ప్లేన్ దగ్గర మనం కట్టింది, లెఫ్ట్ సైడ్. ఇది రైట్ సైడ్ ప్లేన్ దగ్గర కట్టింది, ఇది కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర. అర్థమైందమ్మా, టోటల్ ఫ్లక్స్ అనేది చూడండి ఇటువైపు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లేన్ దగ్గర, రైట్ సైడ్ ఉన్న ప్లేన్ దగ్గర, అలాగే మధ్యలో ఉన్నటువంటి ఈ కర్వ్డ్ సర్ఫేస్. ఏమో ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద మొత్తం ఫ్లక్స్ కలపాలి. ఓకే చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ రెండింటి దగ్గర మనం చూసామనుకోండి ఫ్లక్స్ ఎలా ఉంది చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేటువంటి డిఎస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు V bar dot ds bar ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, ఈడిఎస్ కాస్ థీటా. ఇక థీటా వాల్యూ ఎంత అవుతుంది 0, కాస్ 0 వాల్యూ 1 కదా, అంటే ఈడిఎస్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే అక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈడిఎస్ ప్లస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈడిఎస్. ఇంకేం మిగిలింది, కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర మిగిలింది. కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్గా ఉంది థీటా 90. థీటా 90 ఎందుకంటే ఫ్లక్స్ ఏమవ్వాలి, ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. థీటా వాల్యూ 90, కాస్ 90 0 కాబట్టి ఇక్కడ ఫ్లక్స్ 0 అయిపోతుంది. అంటే కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఎలాంటి ఫ్లక్స్ వెళ్ళదు, ఓన్లీ ప్లేన్ సర్ఫేస్ల ద్వారా మాత్రమే వెళ్తుంది. అదేందా ఈ సిలిండర్ అనుకుంటే ఇటువైపు ఉన్న ప్లేన్ సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ వెళ్తుంది తప్ప ఈ చుట్టూ ఉన్న కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఎలాంటి ఫ్లక్స్ వెళ్ళదు అనమాట. అందువల్ల ఈ 0 అయిపోతుంది. ఓకే ప్లస్ 0. ఇప్పుడు ఈ కాన్స్టెంట్గా బయటికి తీసేసి సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్గా రాసుకోవచ్చు. అంటే ఈఎస్ ప్లస్ ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు 2ES. ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2ES. మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఇదంతా చేస్తున్నాం గాస్లో ఉపయోగించుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కదా, అందువల్ల ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సరే ఇంకెంత అవసరం లేదు. ఇక్కడ మనకి గాస్ల ప్రకారం ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ 2ES ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎస్ క్యూ బై ఎప్సిలాన్ అన్నాడు. మన గాస్లో ఏంటి ఈ ఫ్లక్స్ వాల్యూ అని క్యూ బై ఎప్సిలాన్, క్యూకి 1/ε టైమ్స్ ఉంటుంది కదా, అందువల్ల 2ES వాల్యూని క్యూ బై ఎప్సిలాన్కి ఈక్వల్ చేసుకోండి. అది ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా క్యూ బై 2S ఎప్సిలాన్ నాట్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ క్యూ బై ఎస్. క్యూ బై ఎస్ అంటే ఛార్జ్ బై ఏరియా, ఛార్జ్ బై ఏరియా అంటే ఏంటి ఛార్జ్ డెన్సిటీ, ఆవేశ సాంద్రత. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ to a infinite plane sheet is equal to the net electric field due to plane surface E is equal to Q by sigma by 2 epsilon naught గా మనం తీసుకొచ్చాము. ఇక్కడ అర్థమైందా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాం మనం ముందు ఒక ప్లేన్ షీట్ తీసుకున్నాం, ఆ ప్లేన్ షీట్ ద్వారా వచ్చేటువంటి ఫ్లక్స్ పై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దానికోసం ముందుగా ఏం చేసాం, ఆ ప్లేన్ షీట్ చుట్టూ ఒక గాసియన్ సర్ఫేస్ని ఎజ్యూమ్ చేసుకోవడం జరిగింది. దీనికి 2 సర్ఫేస్లు ప్లేన్ సర్ఫేస్లు రావడం, ఒక కర్వ్డ్ సర్ఫేస్ రావడం జరిగింది. ఆ 3 చోట్ల కట్టినట్లయితే ప్లేన్ సర్ఫేస్ దగ్గర ఏమో
యాంగిల్ ఏమో 0 degrees అవుతుంది కాబట్టి ప్లస్ మ్యాక్సిమం అవుతుంది. కర్వర్ సర్ఫేస్ దగ్గర థీటా వాల్యూ 90 అవుతుంది కాబట్టి ప్లస్ 0 అవుతుంది. అందువల్ల టోటల్ ప్లస్ ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2es అవుతుంది. కానీ గాస్ల ప్రకారం గాస్లో ఏం చెప్పుకున్నాం? ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ e బార్ డాట్ ds ఈజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్ నాట్ కదా. అందువల్ల ఈ వాల్యూని q బై ఎప్సిలాన్ నాట్కి ఈక్వల్ చేసుకున్నట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? q బై 2s ఎప్సిలాన్ నాట్. ఇందులో q బై s అంటే ఛార్జ్ బై ఏరియా కదా. ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు q బై ఎస్గా తీసుకోవచ్చు మనం. ఆవేశ సాంద్రత ఈక్వల్ టు ఏంటమ్మా? ఆవేశము బై వైశాల్యం అనమాట. ఓకే, అది రాసినట్టు ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు చార్జ్డ్ స్ఫియర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు చార్జ్డ్ స్ఫియర్. అంటే ఆవేశిత గోళం వల్ల వచ్చేటువంటి విద్యుత్కేతర తీవ్రతను మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దేన్ని ఉపయోగించి? గాస్లను ఉపయోగించి. దీనికోసం ముందుగా ఆ రేడియస్ ఉన్నటువంటి ఒక స్పియర్ తీసుకోండి. కన్సిడర్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ R. ఓకే, అదవుతుందమ్మా. క్యాపిటల్ R రేడియస్ ఉన్నటువంటి ఒక స్పియర్ తీసుకోండి. మనం చేయవలసిన పని ఏంటంటే ఈ స్పియర్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక 3 కేసెస్ అరైజ్ అవుతాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టమప్పుడు ఎక్కడ కట్టాలి? అవుట్ ఆఫ్ ద సర్ఫేసా, ఆన్ ద సర్ఫేసా, ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సర్ఫేసా? అదేందమ్మా, ఈ ఆవేశ గోళానికి బయట వైపు కట్టాలా, సర్ఫేస్ మీద కట్టాలి, లోపల కట్టాలి? 3 కేసెస్ అరైజ్ అవుతాయి కాబట్టి ముందు అవుట్ ఆఫ్ ద సర్ఫేస్ కడదాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు చార్జ్ స్పియర్, అది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్. అంటే ఈ గోళం యొక్క బయట బిందువు దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. కేస్ 1 ఏంటమ్మా? outer surface of outer the sphere, గోళానికి బయట వైపు. అంటే గోళం యొక్క సెంటర్, స్పేర్ యొక్క సెంటర్ ఓ అనుకుని దీనికి స్మాలర్ డిస్టెన్స్లో సమ్ పి అనే పాయింట్ తీసుకోండి. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకోసం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పి అనే పాయింట్ని బేస్ చేసుకుని దీనికి ఆ రేడియస్లో ఒక గాసియన్ సర్ఫేస్ని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. ఈ డాటర్ లైన్స్తో గీసినటువంటి లైన్ ఏమంటామా? గాసియన్ సర్ఫేస్, గాసియన్ ఉపరితలంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ ఏరియా తీసుకోండి. గాసియన్ సర్ఫేస్ మీద డిఎస్ ఏరియా ఉన్నటువంటి ఒక స్మాల్ సర్ఫేస్ తీసుకోండి. ఇది స్పియర్ కాబట్టి ఎక్కడ మీరు ఏరియా తీసుకున్నా సరే అక్కడ ఈడిఎస్ రెండు ప్యారలల్గానే వస్తాయి. అదేందమ్మా, అంటే ఈకి డిఎస్కి మధ్య యాంగిల్ 0 degrees ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు ఈ స్పియర్ ద్వారా వచ్చేటువంటి ఫ్లక్స్ డిపై ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ ద డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. ఇక్కడ థీటా వాల్యూ 0 కదా, ఈడిఎస్ కాస్ 0 degrees అంటే ఎంత అవుతుంది? ఈడిఎస్. ఇప్పుడు మనకి ఫ్లక్స్ వచ్చింది. టోటల్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? సర్ఫేస్ ఇంటిగ్రల్ డిపై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈ ఇంటూ సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్. ఇక్కడ డిఎస్ అంటే స్మాల్ ఏరియా, మరి సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్ అంటే టోటల్ ఏరియా ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్. ఇప్పుడు మనం తీసుకున్న స్పియర్ కాబట్టి దాని చుట్టూ ఎజ్యూమ్ చేసుకున్న గాసియన్ సర్ఫేస్ కూడా ఏమవుతుంది? ఒక స్పియర్ అవుతుంది. అందువల్ల దాని ఏరియా ఏమవుతుంది? స్పియర్ ఏంటి? 4πr². 4π ఇక్కడ చూడండి, రేడియస్ అంటే గాసియన్ సర్ఫేస్ తీసుకోవాలి, స్మాల్ ఆర్ తీసుకోవాలి, క్యాపిటల్ కాదు. అర్థమైందమ్మా, మనం గాసియన్ సర్ఫేస్ ఒక ఏరియా తీసుకోవాలి, అందువల్ల 4πr² తీసుకోవాలి. ఇదంతా ఏంటి? మనకి ఫ్లక్స్. కానీ గాస్ లా ప్రకారం ఈ ఫ్లక్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? ఎస్, Q/ε0కి ఈక్వల్ అవ్వాలి. మనం తీసుకునే స్పియర్ యొక్క ఛార్జ్ Q అనుకోండి ఏమా, అడు ఈ ఫ్లక్స్ వాల్యూ గాస్ లా ప్రకారం Q/ε0కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఈ ఇంటూ 4πr² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? అప్పుడు Q/ε0. దానికి ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/4πr² Q/ε0. దీన్నే ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 1/4πε0 Q/r²గా రాసుకోవచ్చు. అది మనకి ఏమో ఈ స్పేర్ యొక్క అవుటర్ సర్ఫేస్లో స్మాలర్ డిస్టెన్స్లో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఈక్వేషన్ అవుతుంది. అది అవుతుందమ్మా. ఇక మనం చేసింది ఏంటి? ఫస్ట్ ఆ రేడియస్ ఉన్నటువంటి ఒక స్పేర్ తీసుకుని ఆ సెంటర్ నుంచి ఆ డిస్టెన్స్లో సమ్ పి అనే పాయింట్ తీసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీనికోసం ఒక గాసియన్ సర్ఫేస్ ఎజ్యూమ్ చేసుకున్నాం.
అక్కడ ఫ్లక్స్ ఫైండ్ వచ్చేసాం, d5 వాల్యూ dds వచ్చింది. ఇక్కడ θ ఈక్వల్ టు 0 ఎందుకు రాసాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టర్ రెండు ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఇది స్పేర్ కాబట్టి. ఏమా ఇప్పుడు మనం స్మాల్ ఏరియా కట్టాం, కానీ టోటల్ బాడీకి కావాలి అంటే ఏం చేయాలి? దాన్ని ఇంటిగ్రల్ చేయాలి. ఇంటిగ్రల్ చేసి కట్టినట్లయితే ఈ ఇంటూ సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్ వచ్చింది. సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ది స్పేర్ అంతా 4πr². కానీ ఈ ఫ్లెక్స్ వాల్యూని గాస్ లా ప్రకారం దేనికి ఈక్వల్ చేయాలమ్మా? Q/ε0కి ఈక్వల్ చేయాలి. చేసినట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 1/4πr² Q/ε0 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకుని ఈ ఈక్వల్ టు 1/4 Q/r² వస్తుంది. అంటే ఎక్కడ? అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది స్పేర్. ఇప్పుడు కరెక్ట్గా ఆన్ ది స్పేర్ అయితే తర్వాత కేసు ఏంటమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ది స్పేర్. ఓకే, అంటే కరెక్ట్గా గోళం ఉపరితలం మీద ఉన్న బిందువు దగ్గర విద్యుత్కేతర తీవ్రత. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at a point on the sphere. కూర్చోండి. ఇది స్ఫియర్ అనుకోండి, దీని రేడియస్ క్యాపిటల్ R అనుకోండి. ఇప్పుడు గాసియన్ సర్ఫేస్ ఎక్కడ ఉంటుంది? ఎస్, ఈ స్ఫియర్ యొక్క ఉపరితలం మీద ఉంటుంది. ఆ గాసియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఎంత? స్మాల్ r. అంటే ఇప్పుడు క్యాపిటల్ R స్మాల్ r రెండు ఒకటే. స్పియర్ రేడియస్ గాసియన్ సర్ఫేస్ రేడియస్ రెండు ఒకటే అవుతున్నాయి కాబట్టి ఈ కేసులో క్యాపిటల్ R ఈక్వల్ టు స్మాల్ r అవుతుంది. అమ్మ ముందర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమొచ్చింది? E ఈజ్ ఈక్వల్ టు 1/4πr² Q/r² వచ్చింది కదమ్మా. అందులో 1/4πr² Q/ స్మాల్ r బదులు క్యాపిటల్ R రాసుకుంటే సరిపోతుంది. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది ఇక్కడ అమ్మా. ఎక్కడ? ఆన్ ది స్పేర్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ కేస్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ది స్పేర్. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. చూడండి, అంటే ఆవేశ గోళం లోపల ఉన్నప్పుడు మనం తీసుకునేటువంటి పాయింట్ ఎక్కడ ఉండాలి? చూడండి, ఇది క్యాపిటల్ R రేడియస్ ఉన్న స్పేర్. ఇప్పుడు మనం ఎక్కడ కడుతున్నాం? స్పేర్ లోపల కడుతున్నాం. స్పేర్ లోపల ఇక్కడ సమ్ P అనే పాయింట్, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలి. అంటే గాసియన్ సర్ఫేస్ని లోపల ఎజ్యూమ్ చేసుకోవాలి మనం. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి భాగానికి సంబంధించి మాత్రమే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మధ్యలో ఉన్న ఛార్జ్కి మాత్రమే. ఈ అవుటర్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఛార్జ్ ఇంక మాకు అవసరం లేదు. అదేవిధంగా ముందర రెండు కేసులకి దీనికి డిఫరెన్స్ ఉండదు. అర్థమవుతుందా? ఈసారి ఈ పాయింట్ ఎక్కడ తీసుకున్నాం? స్పేర్ లోపల తీసుకున్నాం. ఫస్ట్ కేసులో అయితే బయట తీసుకున్నాం, అందులో స్పేర్ మొత్తం కన్సిడర్ చేసాం ఛార్జ్. తర్వాత స్పేర్ మీదే తీసుకున్నాం కాబట్టి అప్పుడు కూడా మొత్తం ఛార్జ్ కన్సిడర్ చేసాం. కానీ ఇప్పుడు స్పేర్ లోపల తీసుకున్నాం. అంటే మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నామో అక్కడి నుంచి అవుటర్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఛార్జ్ మనకు అవసరం లేదు. అంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఈ రేడియస్ r' అనుకుని ఈ సెంటర్ ఊహించి r' రేడియస్లో ఉన్నటువంటి ఛార్జ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ముందు మనం. అదేందమ్మా? అందుకోసం ముందుగా ఈ స్పేర్ యొక్క ఛార్జ్ డెన్సిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఛార్జ్ డెన్సిటీ ρ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఛార్జ్ బై వాల్యూమ్. ఓకే, ఛార్జ్ డెన్సిటీ ρ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఛార్జ్ బై వాల్యూమ్. ఛార్జ్ ఎంత అనుకున్నాం? Q అనుకున్నాం. వాల్యూమ్ ఎంత? 4/3πr³. అదేందా మొత్తం స్పేర్. గాసియన్ సర్ఫేస్ కూడా వదిలేని ప్రస్తుతానికి. మొత్తం ఫస్ట్ ఏం కడుతున్నాం మనం? దీని యొక్క ఛార్జ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్. ఛార్జ్ Q వాల్యూమ్ ఎంత? 4/3πr³. ఇప్పుడు ఛార్జ్ డెన్సిటీ మనకు తెలిసింది కాబట్టి గాసియన్ సర్ఫేస్ యొక్క ఛార్జ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దేర్ఫోర్ ఛార్జ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు గాసియన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? ఛార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్. అదవుతున్నాం. ఇప్పుడు ముందుగా మనం ఈ స్పేర్లో ఫర్ యూనిట్ వాల్యూమ్కి ఎంత ఛార్జ్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ యూనిట్ వాల్యూమ్కి వచ్చింది. ఇప్పుడు గాసియన్ సర్ఫేస్ ఉన్న వాల్యూమ్కి ఎంత ఛార్జ్ ఉందంటే ఏం చేయాలి? ఛార్జ్ డెన్సిటీని ఛార్జ్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. అందువల్ల ఛార్జ్ డెన్సిటీ వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్. ఛార్జ్ డెన్సిటీ ఎంతమ్మా మనకి? ఛార్జ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్. ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ ఎంత? Q/4/3πr³ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్ ఎంతమ్మా?
గాసియన్ సర్ఫేస్ యొక్క వాల్యూమ్ ఎంత 4/3 కానీ r డాష్ క్యూబ్ है ना గాసియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ r డాష్ కదా ఇంకా 4/3 బై r డాష్ క్యూబ్ రాసి ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది q r డాష్ క్యూబ్ బై r క్యూబ్ ఇదేంటో మా గాసియన్ సర్ఫేస్ యొక్క ఛార్జ్ ఈ ఛార్జ్ ఇప్పుడు ఏం చేయాలి గాస్ లా ప్రకారం గాస్ ఏం చెప్తుంది ఫ్లక్స్ y is equal to 1/epsilon into ఛార్జ్ కదా అంటే ముందుగా మనం ఏం చేయాలమ్మా ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్లక్స్ d by is equal to e bar ds square is equal to e ds cos theta ఇక్కడ e ds కి మధ్య యాంగిల్ ఎంత ఉందో 0 కదా e ds cos 0 ఉంది కదా e ds అవుతుంది ఇదేంటి ఓన్లీ గాసియన్ సర్ఫేస్ లో స్మాల్ ఏరియా ds కు మొత్తం సర్ఫేస్ చెప్పాలంటే కనుక అది ఇంటిగ్రల్ చేయాలి కాబట్టి టోటల్ ఫ్లక్స్ y is equal to సర్ఫేస్ ఇంటిగ్రల్ d by is equal to సర్ఫేస్ ఇంటిగ్రల్ ds into surface integral ds surface integral ds అంటే ఏంటమ్మా ఏరియా ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్ గాసియన్ సర్ఫేస్ స్క్వేర్ కింద ఉంది కాబట్టి దాని ఏరియా ఎంత అవుతుంది 4/r డాష్ స్క్వేర్ ఓకే ఇప్పుడు మనకి ఫ్లక్స్ తెలిసింది అలాగే చార్జ్ తెలిసింది ఆ రెండు వాల్యూని మనం గాస్ లా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఫ్లక్స్ ఎంతమ్మా e into 4/r డాష్ స్క్వేర్ into 1/epsilon చార్జ్ ఎంత వస్తుంది q into r డాష్ క్యూబ్ బై r క్యూబ్ క్యాన్సిల్ చేస్తే e is equal to ఎంత చెప్పు 1/4 బిట్ తీసుకొచ్చేయండి 4/epsilon q ఇక్కడ రాస్తాను q by 4/epsilon into r dash by r cube this is the expression for electric field intensity point placed inside the sphere है sphere లోపల పాయింట్ తీసుకున్నప్పుడు వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E is equal to ఎంత q by 4% r dash by r cube గా రాయొచ్చు ఓకే స్పియర్ అవుటర్ సైడ్ మనం పాయింట్ తీసుకున్నప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చింది E is equal to 1/4/epsilon naught q by r square వచ్చింది ఇన్నర్ సైడ్ తీసుకున్నప్పుడు లోపల తీసుకున్నప్పుడు ఏమొచ్చిందమ్మా E equal to q by 4% r dash by r cube వచ్చింది రెండింటిని బట్టి మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ E ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r square వచ్చింది అంటే మనం తీసుకున్న పాయింట్ స్క్వేర్ బయట ఉన్నప్పుడు ఫస్ట్ కేస్ తీసుకున్నాం కదా బయట ఉన్నట్లయితే కనుక డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది తగ్గిపోతుంది అర్థమవుతుందా ఇక్కడ స్క్వేర్ బయట పాయింట్ తీసుకున్నప్పుడు ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఏమవుతుందో గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది అలా కాకుండా స్క్వేర్ లోపల పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ డాష్ వచ్చిందంటే దాని అర్థం సెంటర్ నుంచి స్క్వేర్ అవుటర్ ఎడ్జ్ వరకు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ గాసియన్ సర్ఫేస్ వరకు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అదే డిస్టెన్స్ తగ్గుతున్నట్లయితే అంటే సర్ఫేస్ నుంచి లోపలికి వచ్చినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఏమవుతుందమ్మా తగ్గిపోతే గ్రాడ్యువల్గా జీరో అవుతుంది దీన్ని బాగా అర్థం కోసం డయాగ్రామ్ అయితే చూడండి ఈ స్క్వేర్ అనుకోండి మీ సెంటర్ నుంచి ఓకే x యాక్సిస్ మీద డిస్టెన్స్ తీసుకోండి y యాక్సిస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకున్నట్లయితే చూడండి స్పియర్ అవుటర్ ఎడ్జ్ అంటే రేడియస్ దాటి మనం బయటకు వెళ్తున్నట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అంతా r స్క్వేర్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అలా తగ్గుతూ కొంత ప్రపోర్షనల్గా ఏమవుతుంది జీరో అవుతుంది అది ఇక్కడ కూడా అంటే స్పియర్ లోపలికి చూసారనుకోండి ఈ అవుటర్ ఎడ్జ్ నుంచి లోపలికి వెళ్ళకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది తగ్గిపోతే జీరో అవుతుంది అంటే మీ సెంటర్ దగ్గరికి వెళ్ళకపోతే ఈ వాల్యూ జీరో అవుతుంది ఎప్పుడంటే ఏమన్నా ఇక్కడ ఈ కర్వ్ మనకి ఏం చెప్తుంది ఈ డయాగ్రామ్ నుంచి ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r ఏమన్నా స్పియర్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అవుతుంది స్పియర్ బయట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్ ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి చెప్పుకుందాం